హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. రోజు రోజుకి దిగజారిపోతున్న సంజన. ఎందుకంటే ఆవిడ వదిలేస్తున్న మాటలు చూస్తుంటే, ఆవిడ పెడుతున్న లింకులు చూస్తుంటే అసలు నువ్వేనా సంజన అనిపిస్తా ఉంది. ప్రీవియస్ వీక్స్, ఫస్ట్ వీక్స్ కి ఇప్పటికి కంపేర్ చేస్తే తన గ్రాఫ్ అంచెలంచెలకు కిందకి పడిపోతుంది అనమాట. చాలా క్లియర్ గా. ఎందుకంటే లిటరల్లీ ఆవిడ వదిలేస్తున్న మాటలే దానికి కారణం. ఆవిడ చాలా వర్స్ట్ గా లింకులు పెడుతూ, వర్స్ట్ గా బిహేవియర్ చూపిస్తూ వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో ముఖ్యమైన కారణం దేనికి అంటే కళ్యాణ్ వర్సెస్ తనూజ. వీళ్ళ ఇష్యూ మీద చాలా పెద్దగా రోతగా ఆవిడ రియాక్ట్ అయింది అనమాట. తనూజని నువ్వు మొన్నటి వరకు కళ్యాణ్ తో సంబంధం పెట్టుకున్నావు, ఇప్పుడేమో నిఖిల్ తో రిలేట్ అవుతున్నావు, ఏంటిది అన్నట్టు మాట్లాడింది. ఈ పాయింట్ ఏంటండి, ఇది చాలా వర్స్ట్ గా ఉంది. అసలు బిగ్ బాస్ లో తనూజకి అంత అవసరం ఉందా? చాలా క్లియర్ గా ఇక్కడ సంజన తన క్యారెక్టర్ చూపించుకుంటుంది అన్నట్టు అయిపోతుంది అనమాట. ముఖ్యంగా ఆడియన్స్ లో సంజన చాలా వరకు కిందకి పడిపోతా ఉంది. ఇంత చెత్తగా మాట్లాడాలా, ఇంత దిగజారిపోతూ మాట్లాడాలా? పైగా ఆవిడ తన మాటలు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏంటి అంటే, నేను అలా అనలేదు అని చెప్పేసి. అరే, అందరి ముందు నువ్వు లిటరల్లీ అదే మాట అన్నావు. కళ్యాణ్తో తిరిగావు, ఇప్పుడేమో నీకుతో తిరుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? రాజుగారి మొదటి భార్య చెడ్డదంటే రెండో భార్య మంచిదనే కదా. సో ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆడియన్స్ ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? ఇప్పుడు మొన్న భరణిని పంపించినట్టు ఇప్పుడు నిన్ను కూడా పంపిస్తా ఉంటారు. స్టార్టింగ్ లో అసలు భరణి ఏమో తో ప్లేయర్ అని నువ్వేమో టాప్ 5 లో ఉంటావు అనుకుంటే, నువ్వు ఎంత దిగజారిపోయి మాట వదిలేస్తే ఎలాగా? అంతేకాకుండా తనుజ చాలా క్లియర్ గా చెప్పింది, అక్కడ కళ్యాణ్కి నేను ఎవరో వెళ్ళి సపోర్ట్ చేయని టైంలో సపోర్ట్ చేశాను. అలాగే ఇప్పుడు నిఖిల్ తో కూడా నిఖిలే తనంతతో తను వచ్చి మాట్లాడాడు నాతో. అలా ప్రూవ్ చేయడానికి నిఖిల్ ని సంజన దగ్గర వరకు తీసుకెళ్లి చెప్పు నిఖిల్ అంటే నిఖిల్ కూడా చెప్పాడు, తనేం రాలేదు, నేనే వెళ్ళి మాట్లాడాను అని చెప్పేసి. అలాంటి తనుజను పట్టుకొని నువ్వు ఇంత నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సంజన అని చెప్పేసి నా క్వశ్చన్ అనమాట. అని చూస్తున్న ఆడియన్స్ కూడా మీరేమంటారు? సంజన ఎంతలా దిగజారిపోవడం మీకేమనిపిస్తుంది? ఇంకో పక్కన సంజన ఆట పరంగా కూడా పెద్ద గొప్పగా ఆడుతుంది ఏం లేదు. ఎందుకంటే నిజంగా ఫస్ట్ వీక్స్ నుంచి తను ఉండి ఇప్పటి వరకు సరైన బాండింగ్ బిల్డ్ చేసుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఒక గేమ్ జరిగింది, సంజన వర్సెస్ మాధురి 2 టీంలుగా డివైడ్ అయ్యి గేమ్ అయితే జరిగింది అనమాట. గోలీ సోడా టీమ్ గేమ్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి అందులో. చాలా మంది హౌస్ మేట్స్ మాధురి దగ్గరికి వెళ్ళిపోయారు. మాధురి మాట కఠినంగా ఉంటుంది, కర్ణ కఠోరంగా మాట్లాడుతుంది అని తెలిసినా కూడా నిజంగా వాటికి బాండింగ్స్ ఎలా చేసుకోవాలో వచ్చు, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో వచ్చు. ఒక పక్కన కమెంట్ చేస్తూ ఇంకో పక్కన యునైటెడ్ గా టీం మెంబర్స్ ముందుకు తీసుకెళ్ళడం వచ్చు. ఈ విషయంలో నిజంగా మాధురి గారు అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, అదరగొట్టారు నిన్న గేమ్ లో. ఎందుకంటే ఒక పక్కన సంజనాన్ని ఫేస్ చేస్తూ ఇంకో పక్కన మిగిలిన ఆటగాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ చాలా తెలివిగా క్లెవర్ గా ఆవిడైతే ఆటను ముందుకు తీసుకెళ్ళింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి గైస్. ఇంక ఇదొక పక్కన అంటే మరో పక్కన మన ఇమ్మాన్యుయల్ కూడా మేకవన్న పుల్లాగా మారిపోయాడు. ఎందుకంటే బర్ని ఉన్నంత కాలం తన ఇష్యూస్ ఏమి కూడా తనుజతో చెప్పని అదే పర్సన్ బర్ని వెళ్ళిపోగానే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్నమాట, నాకు నచ్చలేదు తనుజ అని చెప్పేసి ఆమె విరుచుకుపడడం కానీ, ఒక అమ్మాయినే చేసి రకరకాల పాయింట్స్ చెప్పేసి నేను నామినేట్ చేస్తాను, నేను నామినేట్ చేయకపోయినా సరే ఎవరో ఒక చేత నామినేట్ చేయిస్తానంటే మాత్రం చాలా వర్స్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేయర్ ఎలాంటి పర్సన్ నీకు ఆల్రెడీ తెలుసు, నీకు క్లోజ్ అంటో నీ బెస్ట్ ఫ్రెండ్ అంటో, అలాంటి పర్సన్ నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇమ్మాన్యుయల్ అనేది నాకు క్వశ్చన్. మరి ఇమ్మాన్యుయల్ వర్సెస్ కళ్యాణ్ అండ్ తనూజ అయి ఉండొచ్చు, లేకపోతే ఇమ్మాన్యుయల్ అండ్ వాళ్ళ మదర్ సంజన వర్సెస్ కళ్యాణ్ అండ్ తనూజ. ఈ కాన్సెప్ట్ మీద, ఈ ఇష్యూ మీద మీరేమంటారు ఆడియన్స్? తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరు కరెక్ట్? సంజన కరెక్టా, తనుజ కరెక్టా, కళ్యాణ్ కరెక్టా, ఇమాన్యుయల్ కరెక్టా? ఎవరు కరెక్ట్ అంటారు కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఇమాన్యుయల్ నేను కాకపోతే ఎవరి చేత నేను నామినేట్ చేయించాను తనుజ అనడం ఎంతవరకు కరెక్ట్? అలాగే సంజన ఇలా కళ్యాణ్ కి, నిఖిల్ కి, తనుజ లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అండ్ మాధురి గారి ఆట గురించి మీరేమంటారు కామెంట్ చేయండి.